హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. నాకైతే థైరాయిడ్ ఉంది. ఇప్పుడు 3 months పైన అవుతుందన్నమాట. ట్యాబ్లెట్స్ అయితే అయిపోయి వచ్చేసాయి. ఇంకా ట్యాబ్లెట్స్ అవ్వక ముందుగానే మళ్ళీ నేనైతే బ్లడ్ టెస్ట్ చేసుకొని ఎంత పర్సంటేజ్ థైరాయిడ్ ఉందని తెలుసుకొని మళ్ళీ అయితే ట్యాబ్లెట్స్ అనేది వాడాలి. ఇది చాలా ఇయర్స్ నుంచి అయితే నాకు ఉందన్నమాట. కాబట్టి మేమైతే మార్నింగ్ నిద్ర లేసి ఇంక ఇంట్లో పని, ఇంకా ఆవులకి మేత అంతా వేసేసి కట్టేసి అయితే నేను మా వారు అయితే పోతూ ఉన్నాము హాస్పిటల్కి. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి వెళ్తున్నామండి. మళ్ళీ పిల్లలు ఎక్కడ అనేసి అడిగిపోతారు. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి వెళ్తూ ఉన్నామన్నమాట. తెల్లారితో తినకుండా వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి కాబట్టి వెళ్ళి అయితే హాస్పిటల్లో బ్లడ్ అనేది ఇచ్చేసానమాట. థైరాయిడ్ టెస్ట్కి ఎవరైనా సరే తినక ముందుగానే బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అందువల్ల నేనైతే ఇప్పుడు తింటూ ఉన్నానమాట. ఇంకా నేను ఒక్కటే తింటే ఎలా, మా ఆయన్ని కూడా కంపెనీ అడిగాను. మా ఆయన నేను ఇద్దరం అయితే తింటూ ఉన్నాము. నాకు చాలా 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 ఇష్టం అనమాట ఉద్దివడలు అంటే. మా వారికి కూడా ఉద్దివడలు అంటేనే చాలా ఇష్టము. ఇంకా టిఫిన్ అయితే తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. సార్ అయితే వచ్చారు, కొంచెం లేట్ అయింది కానీ సార్ వచ్చారు. వచ్చినాక కూడా లేట్ అయిందనమాట. ఎందుకంటే మా బ్లడ్ రిపోర్ట్స్ అనేటివి కొంచెం టైం తీసుకుందనమాట. ఒక 2.5 hours వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసి తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మా ఊరికి ఒక 45 kilometers అనమాట. అంత దూరం రావాలి థైరాయిడ్ టెస్ట్కి మాత్రం. చిన్న ఫీవర్ అలాంటివి అయితే దగ్గరే ఉంటాయి, దీనికి మాత్రం రావాలన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను వీక్గా ఉన్నాననేసి సెలైన్ అయితే ఒకటి పెట్టారు నాకు. చూడండి, సెలైన్ అయితే ఒకటి పెట్టారనమాట. ఇంకా సెలైన్ పెట్టించుకొని ఇంకా ఇంజెక్షన్స్ అయితే 2 పడ్డాయి. అదే నీరసము, హెల్త్ కొంచెం వీక్గా ఉందనేసి సెలైను, ఇంజెక్షన్స్ ఇవన్నీ పడ్డాయి అన్నమాట. ఇవన్నీ అయితే వేసుకొని అయితే ఉన్నాను. అమ్మో, చాలా చాలా కష్టం అండి. ఏం ఇంజెక్షన్స్ రా నాయనో అని అనిపించింది. ఇంకా ఆటోలో అయితే బయలుదేరేశారనమాట. ఆటోలో అయితే ఎవ్వరు లేరు, అయినా కూడా ధైర్యం చేసి ఆటో అయితే ఎక్కేసాను. మీకు డౌట్ వచ్చి ఉండాలి, వెళ్ళేటప్పుడు బండిలో కదక్క వెళ్ళావు, మీ వారితో వచ్చేటప్పుడు ఆటోలో వస్తున్నావు ఏంటి అనేసి డౌట్ వచ్చింది కదా. వచ్చే ఉంటుందిలేండి, చెప్తాను ఆగండి. ఎందుకు వచ్చానంటే వెళ్ళేటప్పుడు నేను మా వారు ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళామా, బ్లడ్ ఇచ్చామా, టిఫిన్ తిన్నామా, మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటే మా వారికి అయితే ఫోన్ వచ్చిందనమాట. ఎవరో కాదండి, మా నాన్న ఫోన్ చేశారనమాట. మా నాన్నకు కూడా హెల్త్ సరిలేదు. అందువల్ల నెమ్ము అంటే మా నాన్నకి నెమ్ము ఉంది. ఆ నెమ్ము ఎక్కువ అయిపోవడంతో ఆయనకి హెల్త్ సరిలేకుండా ఉండింది అనమాట. అందువల్ల ఫోన్ వచ్చే కొద్దికి నువ్వు చూసుకొని వచ్చేసే, నేను మామకి చూపిస్తానని చెప్పి వెళ్ళారనమాట. అందువల్ల నేను ఆటోలో అయితే వెళ్తూ ఉన్నా. ఇంకా ఇంత డేరింగ్ ఎలా చేసావక్క, ఇప్పుడు రోజులు వేరే సరిలేవు కదా, ఇంత ధైర్యం ఎలా చేసావు అనేసి కూడా డౌట్ వస్తుంది కదా, దానికి కూడా చెప్తాను. అలా భయపడుతూ కూర్చుంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి, ఎక్కడికి వెళ్ళలేము. ఇంకోటి ఏంటంటే మా వారు మా నాన్న తీసుకొని నుంచి ఇంకా అటు సైడ్కి వెళ్ళేసి హాస్పిటల్కి చూపించి మళ్ళీ ఇంటికాడ వదిలేసి మళ్ళీ ఇక్కడ నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళాలంటే కష్టం అనేసి నేనే ఆటో ఎక్కేసి నేను ఫోన్ చేశానమాట. ఆటో ఎక్కుతానే ఇలా ఆటో ఎక్కానమ్మా అనేసి ఫోన్ చేసి చెప్పి బయలుదేరానమాట. మా వారు కూడా నువ్వేం భయపడకు, నువ్వు నాతో మాట్లాడతారా అనేసి అయితే చెప్పారు. నేను అప్పుడప్పుడు మా వారితో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నా. ఎందుకంటే ఏమన్నా మీ విలేజ్లో ఉన్నాను కదండి, కొంచెం భయం అనేది ఉంటుంది కాబట్టి ఇలా అయితే వెళ్తున్నా. ఇంకోటి ఏంటంటే రిస్క్, మరి అంత రిస్క్ ఏం లేదండి. ఎందుకంటే వెళ్ళే దారిలో ఊర్లు వస్తూనే ఉంటాయి, వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. అది కాకుండా డే టైం కాబట్టి నేనైతే రిస్క్ అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే నేనైతే ఆగానమాట. ఇంకా ఆగి కార్వేట్ నగరంలో అయితే దిగేసి మా వారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నానమాట. చూస్తూ ఉన్నాను కానీ మా వారు అయితే రాలేదు. ఎందుకంటే ఇంకా నాన్నకి చూపించి ఇంటికాడ వదిలేసి రావాలి కదా, అందువల్ల అయితే లేట్ అనేది అవుతుంది. నేనైతే
చాలాసేపు ఎదురు చూశాను. మొత్తానికి వచ్చి అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా తీసుకొని వచ్చే టైంలో మధ్యాహ్నం పైన 2:30 అలా అవుతుందన్నమాట టైము. ఆ టయానికి ఇంటికాడికి వెళ్ళి ఫుడ్ తినేంత టైం కూడా లేదు. ఆకలి అయితే పరిగెడుతుంది. ఇంకా మా వారి కోసం అయితే నేను తినకుండా వచ్చానమాట. తినకుండా వచ్చి వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేశారు కాబట్టి ఆకలి అనేది దంచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ ఎందుకు చూపిస్తానంటే నేను ఏందో పప్పు అన్నం తింటున్నా, మా వారైతే బిర్యానీ తింటున్నాడు అనమాట. నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. మా ఆయన అనుకొని అనేసి అంటే వద్దు తినొద్దు అనేసి అంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నారా, నాకు సెలైన్లు ఇంజెక్షన్స్ వెళ్ళాయి కదా, నాన్ వెజ్ తీసుకోవద్దు అనేసి అయితే చెప్తాను అనమాట. నీకు తినాలనిపిస్తే మళ్ళీ రేపు ఇక్కడికే వచ్చి తీసుకొని వస్తాను అనేసి అయితే చెప్తున్నారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన అలా చెప్తా ఉంటే. నాకేం వద్దులేమా, నాకు తెలుసు నేను తిననులే అని చెప్పాను. ఇంకా ఆడ నుంచి వస్తూ ఉంటే మా బండి అయితే అసలు కొత్త బండి కదండి స్కూటీ, నాకైతే మొత్తం బురద అయిపోయి ఉండదన్నమాట. చాలా బాధ అనిపిస్తూ ఉంది దాన్ని చూస్తూ ఉంటే. అందువల్ల మా వారైతే దానికి వాటర్ సర్వీస్ చేయించేద్దాము అనేసి ఆగి వాటర్ సర్వీస్ అనేది చేపిస్తాను అనమాట. ఆ అన్న అయితే బాగా కడుగుతున్నాడు చూసారా. సోపు సర్పు ఏమేసారో తెలియదు కానీ మొత్తానికి బాగా అయితే నీట్గా అయితే కడుగుతూ ఉన్నాడనమాట. ఇలా అయిందండి. చెప్పేదేంటి, అనుకున్నది ఒకటి జరిగింది, ఎన్నో జరిగాయి చూసారా. మేము ఏమనుకొని వచ్చాము, హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం అనేసి అనుకున్నాం. కానీ మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చాయి కూడా. కానీ అన్నిటినీ సాల్వ్ అనేది చేసుకోవాలి. లైఫ్